అడ్డంగా బలిసినటువంటి ఆ సీమరాజా అనేటువంటి దున్నపోతు రోజు మహిళల మీద మాట్లాడుతున్న మాటలు, కిరా కార్పి అనే ఒక యదవ ఇష్టం వచ్చినట్టుగా రోజు కూస్తున్నటువంటి కోతలు, వాళ్ళతో వెళ్ళి నువ్వు తైతక్కలతో ఫోటోలు దిగుతారా? సీమరాజాతో నువ్వు ఫోటో దిగుతావు. ఏదైతే కిరా కార్పి ఫ్యామిలీని తీసుకుని వచ్చి నీతో ఫోటోలు దిగుతాడు. మరి మహిళల్ని ఇలా లైంగికంగా వేధింపులు గురి చేసేవాళ్ళు, అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, నీచంగా చిత్రీకరించేటటువంటి వాళ్ళు, నోటికి ఎంత వస్తే అంత బండబూతులు తిట్టి, లంబూతులు తిట్టి, ముమ్లు అని తిట్టేటటువంటి ఆ యదవలతో మీరందరూ ఫోటోలు దిగుతా. ఏమయ్యా ఈరోజు నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా ఖబర్దారని? నువ్వు చేసేదేమో ఇట్లా అంటావు, నేను తిట్టినట్టుగా నటిస్తా, నువ్వు మాత్రం వాళ్ళు వెళ్ళి కొట్టు, బూతులు తిట్టు అని చెప్పి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో లత్కూరు పనులు చేసే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళందరినీ వైకాపాకి లింక్ పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏదోదో మూలాలు ఉన్నాయి, అది అప్పుడు 5 ఏళ్ల క్రితం వాళ్ళ పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధం అని అంటగట్టే ప్రయత్నం చేస్తారు. మొన్న చూస్తే కిలేడి ఉన్నటువంటి అరుణ ఏదైతే శ్రీకాంత్ అనేటటువంటి జీవిత ఖైదుకి పెరోల్ ఇప్పించింది సాక్షాత్తు 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలు, హోంమంత్రి గారు. కానీ ఆమెను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటగట్టేసి ఏదైతే అరుణ విషయంలో ఎలా రాశారో, ఇప్పుడు కామాక్షమ్మ ఖతర్నాక్ డాన్, సింహపూర్లో మరో కిలేడి, వైకాపా అండతో నేర సామ్రాజ్యం అని హెడ్డింగ్ పెట్టి ఆమె ఇప్పుడు తెలుగుదేశంలో ఉండి కోటంరెడ్డి అనుచరురాలుగా ఉంటే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండదండలతో అక్కడ గంజాయి వ్యాపారం చేస్తా ఒక స్మగ్లర్ గా, ఒక డాన్ గా ఎదిగితే ఈ రోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నాడు? ఈ రోజు ఈమె ఏ పార్టీలో ఉంది? కోటంరెడ్డి గారితో ఉన్నటువంటి వీడియోలు, కోటంరెడ్డి గారితో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటివి, ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో పాటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నవన్నీ వస్తే మళ్ళీ ఏమైనా వైకాపాకి అంటగట్టి గంజాయి డాను కామాక్షి అని ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఒక బ్యానర్ లో ఫోటో వేశారంట. గత వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులో మినీ బైపాస్ లో అరవ కామాక్షి ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ అని చెప్పి ఆంధ్రజ్యోతి గత వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడా ఏమో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది వైకాపా హయాంలోనా? ఏమో మర్డర్ కేసులో ఈయన, వీళ్ళ బ్రదరు, వీళ్ళ భర్త, వీళ్ళందరూ ఇప్పుడు మర్డర్ చేయించారు అనే దాని మీద కదా ఇప్పుడు ఈమె మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోమని అడుగుతుంది. ఎవరి మర్డర్కి సంబంధించి మీరు చూసారు, పెంచలయ్య, సిపిఎం నాయకుడు పెంచలయ్య హత్యకు కామాక్షం ఉంటానే కారణమని పోలీసులు గుర్తించారు. ఎప్పుడు జరిగింది హత్య? ఇప్పుడు జరిగింది. ఇప్పుడు జరిగితే ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటేమా దీనికి వైకాపాకి అంటగట్టి రాసేయడం. అందుకని మీ బతుకులు, మీ పత్రికల బతుకులు ఎప్పుడు మారో, ప్రతిదాన్ని వైకాపాకి అంటగట్టడం. మీ ఇంట్లో కరెంట్ లేకపోయినా, మీ ఒంట్లో కరెంట్ లేకపోయినా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ గారి కారణం అనేటటువంటి మీ వార్తలు ప్రతిరోజు రాసి ఇలానే ప్రజల మెదడులో విషయాన్ని ఎక్కించండి. మీ బతుకులు ఎన్నిసార్లు చెప్పినా మారో. అందుకని మీ రెండింటినీ నీచమైన పత్రికలని అనేది, మీ పత్రికలు పోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని వదిలిపోయింది అనేది క్లియర్. కల్తీ నెయ్యి కేసులో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అసలు ఎటువంటి కల్తీ నెయ్యి జరగలేదనేది క్లియర్. ఎందుకంటే 3 టెస్టులు చేస్తారు. వెజిటేబుల్ ఆయిల్ టెస్టు, ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్టు, ఏదైతే ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్టు, ఇలా అన్ని రకాలు తేమను నిర్ధారించేటటువంటి టెస్ట్. అంటే ఆయిల్లో తేమ శాతం ఉందా లేదా ఒక టెస్టు, ఫారెన్ యానిమల్ ఆయిల్ ఏమైనా కలిసినా 2వ టెస్ట్, ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ కలిసినా లేదా 3వ టెస్ట్. 3 టెస్టులు 3 శాంపిల్స్ తీసుకుని అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రం వెహికల్ పైకి అలౌ చేస్తారు. దాంట్లో ఏ చిన్న అనుమానం ఉన్నా కూడా ఆ ట్యాంకర్ను వాడరు. అసలు ఏఆర్ డైరీ సప్లై చేసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక. అది ఈవో చెప్పాడు ఆ నెయ్యిని మేము వాడలేదని. మళ్ళీ 1,00,000 లడ్డులు అయోధ్యకు పంపించామని చెప్పి ఈయన ఉన్మాదికరంగా వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్. సో ఒక ముఖ్యమంత్రి తిరుమల ప్రతిష్టని ఎలా దిగజార్చాడు అనంటే, ఈ రోజు తిరుమల ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా దిగజార్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, దున్నపోతులు కొవ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది ఉన్మాదకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. కానీ ఇప్పుడేమంటారు? వెజిటేబుల్ ఆయిల్ అంటారు కూసేపు. అరే అసలు ఏ ఆయిల్ కలవలా? తిరుమల లడ్డు 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ లడ్డులో ఆ జంతువుల కొవ్వు, మీరన్న వెజిటేబుల్ కొవ్వు అలాంటి కలిపి దేవుడికి ప్రసాదం పెడతానంటే అప్పుడే చచ్చిపోతాడు అది పెట్టినాడు. కానీ వీళ్ళు ఇంకా పాపభీతి లేదు ఇలా. కనీసం ఇష్టం వచ్చినట్టుగా ఇంకా విచ్చివాగుడు వాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మీద రాజకీయ కుట్ర చేసి ఇక్కడ ఏదో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి మొన్నదా జంతువులకు అది పోయింది. ఇప్పుడు కల్తీ నెయ్యి, మొన్న మళ్ళీ కొన్ని రోజులు రసాయనాలు. వీళ్ళ ఇష్టం నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా లాగి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద తప్పు చేశాడు. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తాడనేది కూడా క్లియర్. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవరు కూడా ఏదో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేనటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి.